మీ అందరికీ శుభోదయం. ఈరోజు డాక్టర్ అబ్బాస్. ఈరోజు మనము రిలీజన్ అండ్ సొసైటీ, మతము మరియు సమాజం అనే కోర్సులో ఒక భాగంగా మనం ఈరోజు హిందూ మతం అంటే ఏమిటి, హిందూ మతం యొక్క లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి, హిందూ మతం యొక్క అది ఏ విధంగా పుట్టుక చేసింది అనేది మనం తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, ప్రపంచం మొత్తం కూడా ఎన్నో రకాల మతాలు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి కులాలు ఉన్నాయి, ఎన్నో రకమైనటువంటి మానవ సమాజంలో రకరకాలైనటువంటి మతాలు ఉన్నాయి. అందులో అతిపెద్ద మతంగా మనం హిందూ మతాన్ని చెప్పుకోవచ్చు. అదేవిధంగా క్రిస్టియానిటీ, ఇస్లాం, సిక్, ఆ తర్వాత జైన, బుద్ధ మతాలు, ఎన్నో రకాల మతాలు ఉన్నాయి. అందులో మనం మొట్టమొదటిసారిగా మనము భారతదేశం కనుక తీసుకుంటే, భారతదేశం కూడా చాలా విభిన్న మతాల మరియు కులాల సంగమంగా మనం చెప్పుకోవచ్చు. భారతదేశంలో హిందూ మతాన్ని అతి ప్రాచీనమైనటువంటి మతంగా చెప్పుకోవచ్చు. ఎందుకు ప్రాచీనం అంటే, ఇది వేదకాలం నుండి, అంటే క్రీస్తు పూర్వం నుంచే మనకు హిందూ మతం ఉంది, భారతదేశంలో ఉంది. అది అతి ప్రాచీన ఓల్డెస్ట్ సివిలైజేషన్, ఓల్డెస్ట్ రిలీజన్ మనము హిందూ మతాన్ని చెప్పుకోవచ్చు. అదేవిధంగా క్రిస్టియానిటీ, ఇస్లాము, బుద్ధిజము, జైనిజము, కన్ఫ్యూషనిజము, షింటోయిజము, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి మతాలు ప్రపంచంలో ఉన్నాయి. భారతదేశంలో హిందూ మతం అనేది 80% ప్రజలు హిందూ మతాన్ని అవలంబించి, మిగతా 20% ప్రజలు వేరే మతాలను వాళ్ళు అవలంబిస్తూ ఉన్నారు. ఈ విధంగా మనం హిందూ మతాన్ని తీసుకుంటే ఒక చరిత్రను చెప్పుకున్నట్టయింది మనం. ఎందుకంటే ఇది ఒక రోజుతో 2 రోజులతో కాదు, ఒక సంవత్సరాలు కాదు, కొన్ని వేల సంవత్సరాల చరిత్రను మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అసలు హిందూ అనే పదము, హిందూ మతము అనేది ఏ విధంగా ఆవిర్భవించింది అని మనం చెప్పుకుంటే, హిందూ మతం యొక్క వేదాంత మరియు ఆది భౌతిక ఆధారాన్ని మనం తెలుసుకోవాలి. మనం ఏ మతం గురించైనా మనం మాట్లాడుకునేటప్పుడు దానికి అసలు ఆధారం ఎక్కడి, అది ఎటువంటి పునాదుల్ని కలిగి ఉందనేది తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. అందుకని ఈ పాఠం యొక్క మొట్టమొదటి లక్ష్యమే హిందూ మతం యొక్క వేదాంత మరియు ఆది భౌతికవాదాన్ని వివరించడం అన్నది. అంటే ఆది భౌతికవాదం అంటే ఏమిటి అంటే చెప్పుకోవచ్చు. అదేవిధంగా హిందూ మతం యొక్క ప్రధాన ఆరాధనలు, దేవతలను వివరించడం. హిందూ మతంలో కృష్ణుడు, శివుడు, ముందుగా చూసుకుంటే మనము విష్ణు, అంటే విష్ణు, శివ మరియు ఇట్లాంటి ఆది దేవతలను మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా దేవతలు అంటే ఇప్పుడు కాళీమాత లాంటి దేవతలు, వైష్ణవి దేవి లాంటి దేవతలను కూడా మనం ఈ రోజు పాఠంలో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా హిందూ సామాజిక సంస్థల గురించి మనం చర్చించడం జరుగుతుంది. హిందూ సామాజిక సంస్థలు అంటే ఏంటయ్యా అంటే, హిందూ సామాజిక సంస్థలు అంటే కులము, ఆ తర్వాత అక్కడ హిందూ మతంలో ఉన్నటువంటి అది పెండ్లి, ఆ తర్వాత ఒక వ్యక్తి హిందూ మతంలో చనిపోతే వాళ్ళు యొక్క ఆర్థికమైనటువంటి విషయాలు కానీ, సామాజికమైన విషయాలు కానీ హిందూ మతంలో ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనం ఈ యొక్క పాఠంలో చర్చించుకుంటాం. అదేవిధంగా హిందూ మతాన్ని చారిత్రాత్మక నేపథ్యంలో విశ్లేషించాలి. అంటే హిందూ మతం అనేది అంత పురాతనమైన మతం కాబట్టి దాన్ని చారిత్రాత్మకంగా మనం విశ్లేషించవలసిన పాఠంలో కూడా మనం తెలుసుకున్నాము. ఈ భారతదేశానికి జ్యూస్ ఎక్కడెక్కడో మత వేధింపులకు గురయ్యారు, కానీ భారతదేశంలో మాత్రం వాళ్ళ యొక్క మతాన్ని చాలా స్వేచ్ఛగా వాళ్ళు అవలంబించడం జరిగింది. అంటే ఈ భారతదేశంలోకి చాలా మతాలు వచ్చాయి. ఆ మతాల నేపథ్యంలో హిందూ మతం అనేది ఎటువంటి మార్పులకు గురైంది, మన పక్కనే ఉన్నటువంటి కొన్ని దేశాల వల్ల కూడా మత రాజ్యాలు వెలిసాయి. అటు పాకిస్తాన్ కానివ్వండి, బంగ్లాదేశ్ కానివ్వండి, అవి సెక్యులర్ దేశాలని చెప్పుకున్నా అవి మత రాజ్యాలుగా ఎదిగాయి. అట్లాంటి పరిస్థితులలో అత్యధికంగా ఉన్నటువంటి హిందువులు ఉన్నటువంటి ఈ దేశంలో ఆ హిందూ మతం అనేది ఎటువంటి రూపం తీసుకుంది అనేది కూడా ఎంఎన్ శ్రీనివాస్, ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త అయినటువంటి ఎంఎన్ శ్రీనివాస్ గారు వివరించారు. అదేవిధంగా ఈ పాఠంలో మనం ఈ రోజు ఏం తెలుసుకుంటామంటే, సమకాలీన కాలంలో హిందూ మతం యొక్క ఉద్భవిస్తున్న కోణాలను పరిశీలిస్తాం. సమకాలీన కాలం అంటే 20వ శతాబ్దంలో హిందూ మతం అనేది ఎటువంటి రూపం తీసుకుంటున్నది, దానికి కారణాలు ఏంటి, అసలు ఈ యొక్క హిందూ మతమే ఒక కొత్త రూపం తీసుకుంటుందా, అన్ని మతాలు కూడా తీసుకుంటున్నాయి అంటే అన్ని మతాలు కూడా మారుతున్న కాలం మారుతా ఉన్నాయి. అదేవిధంగా హిందూ మతం కూడా ఏ విధంగా ఎట్లాంటి కోణాలు హిందూ మతంలో ఉద్భవిస్తున్నాయి, అది రాజకీయంగా ఎలా ఉండబోతుంది అనేది కూడా, రాజకీయాలకు కూడా మతాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు అనేది కూడా మనం, ఇది హిందూ మతమే కాదు అన్ని రకాల మతాలు రాజకీయ కోణాలు ఎట్లా ఉద్భవిస్తున్నాయి అనేది కూడా మనము ఈ రోజు పాఠంలో మనం నేర్చుకుంటాం. అంటే ఈ రోజు మనం ఒక అతిపెద్ద
మతమైన ప్రపంచంలోనే అతిపెద్ద మతమైన ఒక మతాన్ని మనం గురించి ఈరోజు చర్చించడం అనేది నిజానికి కూడా చాలా మంచి విషయంగా, ఎందుకంటే మతాల గురించి అవగాహన లేకపోవడం వల్ల ఈరోజు చాలా సమస్యలు ఉద్భవిస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఉన్న మనము ఈరోజు హిందూ మతం గురించి మాట్లాడుకోవడం అనేది ఒక మంచి అవకాశము, మనందరికీ మాట్లాడుకోవడం, దీని పాఠం గురించి బాగా చదవడం అనేది ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. ఇటువంటి నేపథ్యంలో మనం హిందూ మతం యొక్క వేదాంత మరియు ఆధిపత్యవాదాన్ని మనం తెలుసుకుందాం. అదేవిధంగా మొత్తం ప్రపంచంలోనే ఏమంటే ప్రపంచ దేశాలలో కూడా హిందూ మతము అది విస్తరించి ఉంది. అది భారతదేశంలోనే కాదు, ఇంగ్లాండ్, నేపాల్, యూరప్, ఆఫ్రికన్ కంట్రీస్లలో ప్రపంచం మొత్తం కూడా హిందూ మతం అనేది వ్యాపించి ఉన్నది. ఇటువంటి పరిస్థితులలో మనము హిందూ మతం యొక్క ఆవిర్భావము, దాని యొక్క ఆది భౌతికవాదాన్ని గురించి మనం ఈ యొక్క తెలుసుకుందాం. హిందూ మతాన్ని నిర్వచించడం చాలా కష్టమని గుర్తించింది. హిందూ మతాన్ని ఇప్పుడు ఎందుకు నిర్వచించడం కష్టము అంటే, మిగతా ఇస్లాం, క్రిస్టియానిటీకి ఒకే దేవుడు, ఒక గ్రంథం అనేది ఉంది. కానీ హిందూ మతంలో రకరకాలైనటువంటి సోర్సెస్ ఉన్నాయి. అంటే అది ఎట్లా అంటే, హిందూ మతం యొక్క ప్రధానమైన విషయాలు ఏంటంటే వేదాలు, పురాణాలు, ఆ తర్వాత ఉపనిషత్తులు, ఇవన్నీ కూడా హిందూ మతంకు మాట్లాడుకోవాలన్నా పురాణాల నుంచే వస్తుంది. అంటే హిందూ మతం అనేది వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఆ తర్వాత ఇట్లాంటి వాటి మీద చాలా వీటి మీద ఆధారపడి ఉన్నది. ఇది ఒక గ్రంథం అంటూ ఏం లేదు. కొన్ని వందల గ్రంథాలు కూడా హిందూ మతానికి ఒక ఆధారభూతంగా ఉన్నాయి. అంటే ఇట్లా అన్ని గ్రంథాల నుంచి కొన్ని తీసుకొని హిందూ మతాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మిగతా మతాలలాగా ఒక క్రిస్టియానిటీయో, ఇస్లాము, జైనిజము, బుద్ధిజము, వాటికి కొన్ని డాక్ట్రినల్ రిలీజియన్స్ అంటారు వాటిని ఇంగ్లీష్లో. డాక్ట్రినల్ రిలేషన్స్ అంటే ఒక పుస్తకం ఆధారంగా, కొన్ని పుస్తకాల ఆధారంగా వాళ్ళు చెప్పిన ప్రవచనాలతో ఆధారపడినటువంటి మతాలు. హిందూ మతం అలా కాకుండా ఇది కొన్ని చాలా భగవద్గీత కానివ్వండి, లేకపోతే పురాణాలు, లేకపోతే వేదాలు, ఈ ఉపనిషత్తులు, వీటన్నిటిని కలయికనే మనం హిందూ మతంగా చెప్పుకోవచ్చు. అందుకనే బ్రిటానియా ఎన్సైక్లోపీడియా అనేది ఏం చెప్తుంది అంటే, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డిఫైన్ హిందూయిజం. అంటే చాలా కష్టపూరితంగా మనం హిందూ మతాన్ని ఒక కోణం నుంచి చెప్పలేము. ఇది హిందూ మతాన్ని నిర్వర్తించడం అనేది చాలా కష్టమైన పని అని బ్రిటానియా ఎన్సైక్లోపీడియా అనే గ్రంథం చెప్తుంది. అది ఏం చెప్తుంది అంటే, ఈ హిందూ మతం మిగతా మతాల్లా కాకుండా దీనికి ఒక ఆర్టిస్టిక్, అంటే ఒక కళాత్మకమైనటువంటి రూపం కూడా ఉంది. ఎందుకు అంటే దీంట్లో భిన్న వ్యక్తులు భిన్న రకాలుగా హిందూ మతాన్ని నిర్వర్తించడం అనేది జరుగుతుంది. అయితే ఇవన్నీ ఉన్నా కానీ వీటికి ఆధారభూతమైనటువంటి కొన్ని ఉన్నాయి. వాటి చుట్టే ఇవి మనం ఈ యొక్క హిందూ మతాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని ప్రధానమైనటువంటి విషయాలు మొత్తం హిందూ సమాజాన్ని, ఇప్పుడు హిందూ మతాన్ని మనం అర్థం చేసుకోవడానికి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు మనం మాట్లాడుకుంటే, అది హిందూ మతం మొత్తంగా అది ఆ యొక్క విశ్వాసాలు అని మనం చెప్పుకోవచ్చు. ఆ విశ్వాసాలు ఏంటి అంటే, అది బ్రహ్మం, ఆత్మ, కర్మ, ధర్మ, అర్థ, మోక్ష మరియు స్వచ్ఛత మరియు కాలుష్యం, ప్యూర్ అండ్ పొల్యూషన్ అనే యొక్క మొత్తం ఈ వీటి చుట్టూ హిందూ మతము తిరుగుతుంది. అది బ్రాహ్మణ అంటే ఏంటి, ఇప్పుడు ఆత్మ, కర్మ, ధర్మము, అర్ధేక్ష, మోక్షం అనే ఇట్లాంటి భావనల చుట్టూ మొత్తం యొక్క హిందూ మతం అనేది ఉంది అనేది మనం మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా స్వచ్ఛత మరియు కాలుష్యం అంటే టచబిలిటీ, అన్టచబిలిటీ అనే ఒక భావాల చుట్టూ హిందూ మతం అనేది కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇట్లాంటి కేంద్రీకృతమైనటువంటి ఒక బ్రహ్మం, ఆత్మ, కర్మ, ధర్మం, అధ్యక్ష, మోక్షమైందని మనం మాట్లాడుకోవచ్చు. అంటే హిందూ మతంలో అనేక రకాలైనటువంటి ఆరాధనలు ఉన్నారు, అనేక రకాలైనటువంటి దేవతలు ఉన్నారు. అది 3 దేవతలు అని మీరు చాలా సాదా వాళ్ళు మాట్లాడుకుంటూ వింటూ ఉంటారు. 3 దేవతలు ఉన్నారు. అంటే 3 కోట్ల మంది దేవతలు హిందూ మతంలో ఉన్నారు. బెంగాల్లో అయితే కాళీమేత, మన తెలంగాణలో అయితే అది పోచమ్మ, ఎల్లమ్మ, మల్లమ్మ, ఇట్లాంటి గ్రామ దేవతలు కూడా ఉన్నారు. అంటే హిందూ మతం అనేది కొన్ని వేల దేవతలతో, కొన్ని లక్షల కోట్ల దేవతలతో కలగడి, కొన్ని చాలా పుస్తకాలతో కలగలిసి కొన్ని ప్రధానమైనటువంటి కొన్ని భావనల చుట్టూ హిందూ మతం అనేది ఆధారపడ్డదని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏంటి అంటే ఆ భావనలు ఏంటంటే బ్రాహ్మణ అంటే యూనివర్సల్ సెల్ఫ్, అంటే విశ్వానికి సంబంధించినటువంటి, విశ్వం అనేది ఒక విశ్వానికి సంబంధించినటువంటి, అంటే నిరాకారుడు, లేకుంటే విశ్వాత్మ అంటాం కదా. అది యూనివర్సల్ సెల్ఫ్ అంటే అది దాన్ని ఆత్మ అంటే ఇండివిజువల్ యాక్షన్, అంటే వ్యక్తి చేసేటువంటి పనులను మనం ఆత్మ అని చెప్పుకోవచ్చు. ఈ బ్రాహ్మణ
మరియు ఈ ఆత్మ అంటే ఈ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఈ రెండు కలయికల ఈ యొక్క ఆత్మ అనేది ఏ విధంగా బ్రాహ్మణులో కలవడానికి ప్రయత్నం చేస్తుంది అనేది మొత్తంగా దానికి పునాదిగా మనం చెప్పుకోవచ్చు. అయితే దీన్ని మనం పాఠం పోయిన కొద్దీ మనం మాట్లాడుకుందాం. ఈ యొక్క పాఠం యొక్క ఇంకా ఇవి ఏ విధంగా బ్రాహ్మణకు ఆత్మకు కర్మానికి ధర్మానికి గల ఈ యొక్క సంబంధాలు ఎలా ఉన్నాయి. మనం సాదాసీదాగా చాలా మామూలుగానే మాట్లాడుతుంటారు. అరే మన ధర్మము, ఇది మన కర్మ అని మన సాదాసీదా ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో కానివ్వండి, అది పట్టణ ప్రాంతాలలో కానివ్వండి, చాలా సాదాసీదాగా మనం మన యొక్క పదాలని వాడుతూ ఉంటాం. కానీ దీని వెనకాల చాలా లోతైనటువంటి విషయాన్ని అనేది మనం తెలుసుకోవాలి. అంటే ఈ విధంగా మనం అది ఏ విధంగా ఉందనేది మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనం తెలుసుకుందాం. హిందూ మతంలో అనేక ఆరాధనలు మరియు దేవతలు ఉన్నారు. మేము హిందూ మతంలోని కొన్ని ఆరాధనలు మరియు దేవతలను చర్చిద్దాం. ఇక్కడ మనము కొంతమంది దేవతల గురించి, కొన్ని ఆరాధన పద్ధతుల గురించి మాత్రము ఈ రోజు మనం పాఠంలో తెలుసుకుందాం. అదేవిధంగా హిందూ మతం యొక్క సామాజిక సంస్థల ద్వారా హిందూ జీవన విధానం ప్రతిబింబిస్తుంది. అంటే సామాజిక సంస్థలు అంటే ఏంటి? అది కులం కానివ్వండి, లేకుంటే దీంట్లో వచ్చినటువంటి వివాహ వ్యవస్థే కానివ్వండి, ఆ తర్వాత దీంట్లో ఉన్నటువంటి అది ఇన్హెరిటెన్సీ, అంటే వాళ్ళు ఎట్లా వివాహ వ్యవస్థనే ఏ విధంగా ఒకే కులంలో పెళ్లి చేసుకోవచ్చా, లేకపోతే వేరే కులాల వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవచ్చా అంటే ఎండోగమి అంటారు దాన్ని. ఎండోగమి అంటే ఒక కులంలో చేసుకోవడం, దాన్ని ఎండోగమి అంటారు. ఎక్సోగమి అంటే బయట కులం వాళ్ళని చేసుకునే ఎక్సోగమి. అంటే భారతదేశంలో హిందూ మతంలో కుల వ్యవస్థ ఉంది. ఆ కుల వ్యవస్థలో ఈ యొక్క ఎండోగమి అంటే క్లాన్ ఎండోగమి ఉంది. అంటే వాళ్ళ కులంలోనే చేసుకోవాల్సినటువంటి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. వీటి ద్వారా మనం హిందూ మతం ఏంటో అంటూ తెలుసుకోవచ్చు. అంటే ఒక ఉదాహరణకు ఒక పెళ్లినే కనుక తీసుకుంటే మనము ఎండోగమి ఉంది, ఎక్సోగమి ఉంది, అదేవిధంగా గోత్ర ఉంది. గోత్ర అంటే ఏంటి అంటే రక్త సంబంధీకులకు చేసుకోకూడదు. రక్త సంబంధీకులు అంటే ఏంటి అంటే ఇప్పుడు మన అత్తమ్మ కూతురు ఉందనుకోండి, అత్తమ్మ కూతుర్ని సౌత్ ఇండియాలో చేసుకుంటారు, కానీ అదే నార్త్ ఇండియాలో అత్త కూతురు చేసుకోవడం అనేది ఒక చెల్లెలుగా భావిస్తారు కాబట్టి అది చేసుకోరు. అంటే ఈ యొక్క సామాజిక సంస్థలు ఏవైతే ఉన్నాయో, అది కులం కానివ్వండి, పెళ్లి కానివ్వండి, లేకుంటే ఆస్తుల పంపకమే కానివ్వండి, లేకపోతే ఇంకా ఇట్లాంటి వాటి ద్వారా మనం హిందూ మతం అంటే ఏంటో తెలుసుకోవడానికి చాలా అవకాశం కలిగిస్తుంది. అంటే వాళ్ళ యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. విత్ ఇన్ ద పెళ్లిలో కూడా అనులోమ విలోమ. అనులోమ అంటే ఒక ఉన్నత కులమైనటువంటి వ్యక్తి కింద కులాలు అంటే ఒక బ్రాహ్మణ లేకపోతే క్షత్రియ వైశ్య వ్యక్తులు వాళ్ళు కింద కులాలు మనం చేసుకుంటే అది అనులోమ. అనులోమ అంటే ఉన్నత కులాల వాళ్ళు తక్కువ కులం అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనేది ఇక్కడ అనులోమ అంటారు. అదే విలోమ అంటే తక్కువ కులం అబ్బాయి ఎక్కువ కులం అమ్మాయిని చేసుకుంటే, అది బ్రాహ్మణ వైశ్య క్షత్రియ అమ్మాయిని చేసుకుంటే అది విలోమ వివాహం అని అంటారు. అంటే ఈ సంస్థలు ఎందుకు చెప్తున్నాను ఇది అంటే, ఈ సంస్థల ద్వారా మనం హిందూ మతం అంటే ఏంటో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క మ్యారేజ్ వ్యవస్థ, ఈ యొక్క అదేవిధంగా అగ్ని, ఇవన్నీ కూడా మనం లోపల తెలుసుకుందాము. దీన్ని విలోమ మ్యారేజ్ అని కూడా అంటారు. ఇది ఈ యొక్క సామాజిక సంస్థల ద్వారా మనము మాత్రమే వాళ్ళ మోక్ష విధానం ఉంది, వాళ్ళ చదువు ఎలా ఉంది అనేది మనము ఈ యొక్క పాఠము, వాళ్ళ యొక్క మత విషయాలు ఏం చెప్తున్నాయి అనేది మనం ఈ పాఠం తెలుసుకుందాం. హిందూ మతం థియాలజికల్ మరియు మెటాఫిజికల్ బేసిస్. అంటే దీనికి మతపరమైనటువంటి మరియు మెటాఫిజికల్ అభౌతికమైనటువంటి ఏది సూత్రాలు ఏందనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. భారతీయ జనాభాలో అత్యధికులు 80% కంటే ఎక్కువ హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు. అయితే హిందూ మతం భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు. హిందువులు బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, భూటాన్, బర్మా, ఇండోనేషియా, తూర్పు మరియు దక్షిణాఫ్రికా, కరేబియన్ దీవులు, గయానా, ఫిజీ, యూకే, యుఎస్ మరియు కెనడా మరియు అనేక ఇతర దేశాల్లో వ్యాపించారు. ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి 80% ఉన్నటువంటి హిందూ మతాన్ని అవలంబిస్తున్నారు. వీళ్ళు మన భారతదేశంలోనే కాదు, బంగ్లాదేశ్లో ఉన్నారు, పాకిస్తాన్లో ఉన్నారు, శ్రీలంకలో ఉన్నారు, నేపాల్లో ఉన్నారు, భూటాన్లో ఉన్నారు, బర్మాలో ఉన్నారు, ఇండోనేషియాలో ఉన్నారు, తూర్పు మరియు దక్షిణాఫ్రికాలలో కూడా హిందూ మతం అవలంబించే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా కరేబియన్ దీవులు అంటే మీ అందరికీ తెలుసు, నోబెల్ ప్రైజ్ పొందినటువంటి ఆ వ్యక్తి కూడా మన భారతీయుడే. అతను పేరు ఆయన కరేబియన్ దీవులలో పుట్టాడు. గయానా, ఫిజీ, యూకే, యుఎస్ మరియు కెనడా అనేక దేశాలలో భారతీయులు ఆ భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మతాన్ని అనుసరిస్తున్న వాళ్ళు వివిధ దేశాలలో వ్యాప్తి చెందారు. ఈ రోజు ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా కానీ భారతదేశంలో నుండి హిందూ మతాన్ని అవలంబిస్తున్న వారు ఆ దేశాలలో ఉన్నారు. వాళ్ళ యొక్క మతాన్ని వాళ్ళు అవలంబిస్తూ ఉన్నారు. హిందూ మతం విస్తారమైన సాహిత్యం యొక్క స్వరూపం.
ఎంఎన్ శ్రీనివాస్ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త ఏం చెప్తాడు అంటే, హిందూ మతం విస్తారమైనటువంటి సాహిత్యం, దానికి ఒక ఎల్లలేని సాహిత్యం ఉంది దానికి. అంటే అది మనం ఎందుకంటే దాంట్లో వివిధత ఎక్కువగా ఉంది. దానికి ఆర్టిస్టిక్ వాల్యూస్ అంటారు దాన్ని. అంటే కళాత్మకమైనటువంటి విషయాలు హిందూ మతంలో ఉన్నాయి. ఇది మనం ఇప్పుడు ఒక రామాయణమే తీసుకుంటే రకరకాల రామాయణాలు ఉన్నాయి, భారతాలు కూడా రకరకాల భారతాలు ఉన్నాయి, ముల్ల రామాయణం ఉంది, ఆ తర్వాత రకరకాల రామాయణాలు ఉన్నాయి, అదేవిధంగా మహాభారతాలు కూడా ఉన్నాయి. అంటే ఇది ఏం చెప్తుంది అంటే, ఈ హిందూ మతం విస్తారమైన సాహిత్యం కలిగి ఉందని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తమైనటువంటి ఎంఎన్ శ్రీనివాస్ గారి మరి అదే షా అని వాళ్ళు చెప్పారు. అంటే ఇంత విస్తారమైనటువంటి ఒక సాహిత్యం కలిగినటువంటి ఈ యొక్క మతం ఈ రోజు మనము చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. హిందూ మతం యొక్క సిద్ధాంతాలు ఒక పవిత్ర గ్రంథంలో పొందుపరచలేదని, లేదా హిందూ మతానికి ఒక చారిత్రాత్మక స్థాపకుడు లేరని ఎత్తి చూపుతారు. మామూలుగా ఏంటి అంటే, ఇప్పుడు ఇస్లాం మతాన్ని తీసుకుంటే మహమ్మద్ని ఒక దాని యొక్క పునాదులు వేసిన చారిత్రాత్మక స్థాపకుడుగా, జీసస్ క్రైస్ట్ కనుక తీసుకుంటే క్రిస్టియానిటీకి ఒక చారిత్రాత్మక స్థాపకుడుగా, అదే బుద్ధిజాన్ని తీసుకుంటే గౌతమ బుద్ధుడు ఒక చారిత్రాత్మకంగా దానికి పునాదులు స్థాపకుడుగా చెప్తారు. జైనిజానికి సిక్కు మతానికి గురునానక్, ఈ విధంగా ప్రతి మతానికి కూడా ఒక్కొక్క చారిత్రాత్మక స్థాపకుడు అంటూ ఉన్నారు. అయితే అది హిందూ మతాన్ని విశాలమైనటువంటి సాహిత్యం నుంచే మనం హిందూ మతాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది. అది వేదాలైనా కానివ్వండి, పురాణాలే కానివ్వండి, శ్రీకృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీతే కానివ్వండి, ఇట్లాంటి మనం యొక్క సాహిత్యం నుండి హిందూ మతంలో ఉన్న సామాజిక సంస్థల ద్వారా మనం హిందూ మతాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది. హిందూ మతం యొక్క పవిత్ర సాహిత్యం యొక్క విస్తారమైన భాగం ఉంది. దాన్ని సాక్రెడ్ అంటారు సోషియాలజీలో. ఈ సాక్రెడ్ సాహిత్యం అంటే అది పవిత్రమైన సాహిత్యం, అంటే అందరూ పాటించవాలి. పవిత్రత అంటే అక్కడ అందరూ పాటించవలసినటువంటి సాహిత్యం అన్నట్టు. దాన్ని ఎవరు ఏమనడానికి కుదరదు. ఇట్లాంటి యొక్క పవిత్ర సాహిత్యం విస్తారమైన భాగం ఉంది. అంటే ఇది వేరే మతాలకు, ఏ మతాలకు కూడా ఇంత సాహిత్యం లేదు, అది హిందూ మతానికి ఉంది. అవి వేదాలు కానివ్వండి, వేదాలలోనే మళ్ళీ 4 రకాల వేదాలు ఉన్నాయి. అది ఋగ్వేదము, యజుర్వేద వేదము, అథర్వణ వేదము, ఇంకొక వేదం, ఇట్లా 4 రకాల వేదాలు. ఒక్కొక్క వేదము ఒకటి వైజ్ఞానికమైంది, ఒకటి మెడిసిన్ అంటే మనకు ఈ యొక్క ఆరోగ్యానికి సంబంధించింది, ఇంకోటి వ్యక్తిగత జీవితం విధంగా ఉండాలి. ఉపనిషత్తులు అంటే ఇవి కూడా వేదాంగాలు, ధర్మశాస్త్రాలు, పురాణాలు, రామాయణాలు, మహాభారతాలు, ఇతిహాసాలు, రాజ్యాంగాలు, ఇవన్నీ శిలాశాసనాలు, మహాభారతాలు, ఇట్లాంటి అంటే ఒక పెద్ద సమూహము, సాహితీ సమూహము మనకు ఈ యొక్క హిందూ మతంలో అవపడుతుంది. ఇంత పెద్ద దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే నిజానికి కూడా పరిశోధనలు ఎక్కువగా చేయాల్సినటువంటి అవసరం ఉందని నాలాంటి వాళ్ళు భావిస్తున్నారు. ఇది అసాంఖ్యమైన దేవుళ్ళు ఉన్నారు, అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, అది అసాంఖ్యంగా దేవుళ్ళు ఉన్నారు. మరియు హిందువుగా ఉండడానికి దేవుని సారాన్ని విశ్వసించడం అవసరం లేదు. ఇంకొకటి ఏంటి అంటే, ఒక హిందూ మతంగా ఉండడానికి దేవుణ్ణి విశ్వసించడం అనేది ఏం లేదు. అతను వ్యక్తిగతంగా ఏ విధంగానైనా ఉండొచ్చు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది వేరే మతాల్లో అయితే అలా కాదు. ఒకసారి విశ్వాసం లేదు అంటే అతను మా మతంలో లేనంటే. అదే కానీ హిందూ మతంలో అలా కాకుండా ఇది ప్లూరాలిటీ, అంటే అది వే ఆఫ్ లైఫ్. అంటే అది నువ్వు దాన్ని ఎట్లా తీసుకుంటున్నావు, దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నావు అనే దాని మీద ఉంటుంది. ఇది ఒక విశ్వసించడం అవసరం లేదు. అలా నువ్వు విశ్వసించకపోయినంత మాత్రాన నువ్వు హిందువు కాకుండా ఉండవు. అంటే నీ యొక్క అవగాహన ప్రకారము దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది. హిందూ మతాన్ని నిర్వచించడం చాలా కష్టమని గుర్తించాలి. హిందూ మత విశ్వాసాలు మరియు అభ్యాసాల యొక్క విభిన్న మూలకాన్ని నిరంతరంగా మొత్తంగా ఏకం చేస్తుంది. ఇది జీవితం మొత్తాన్ని కవర్ చేస్తుంది. ఇది మత, సామాజిక, ఆర్థిక, సాహిత్య మరియు కళాత్మక అంశాలను కలిగి ఉందని బ్రిటానియా, ఇంతకుముందే చెప్పాను మీకు, ఇది మత, సామాజిక, ఆర్థిక, సాహిత్య మరియు కళాత్మకమైనటువంటి అంశాలను కలిగి ఉంది. అంటే మన భారతదేశం మన ప్రాచీన కాలంలో చూస్తే అది కళలకు సంబంధించిన పుస్తకాలు కూడా మన వేదకాలం నుంచి కూడా ఎన్నో, మీరు అమరశీర్షి జక్కన్న గురించి వినుంటారు, లేకుంటే ఎంతో మంది కవులు, కళాకారులు, వాళ్ళందరి గురించి వినుంటారు. అది హిందూ మతంలో ఒక సాహితీ, ఒక కళాత్మకమైనటువంటి అంశాన్ని కలిగి ఉందని అది ది న్యూ ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా 1980 దాన్ని ఈ గ్రంథం ఇది చెప్తుంది. వాళ్ళు చాలా మంది పరిశోధకులు దీన్ని పరిశీలించి ఏం చెప్పారు అంటే, ఇది సామాజిక, ఆర్థిక, సాహిత్య మరియు కళాత్మక అంశాలను కలిగి ఉంది హిందూ మతం అని బ్రిటానికా ఎన్సైక్లోపీడియా నిర్వచించింది. హిందూ మతం కాబట్టి ఖచ్చితమైన నిర్వచనాన్ని ఇది వ్యతిరేకిస్తుంది. ఇప్పుడు ఒక హిందూ మతం ఖచ్చితమైన ఇది హిందూ అని చెప్పడానికి, ఇది నిర్వచించడాన్ని అది వ్యతిరేకిస్తుంది.
అయితే చాలా మంది హిందువులు పంచుకునే లక్షణాల యొక్క సాధారణ కోడ్ను గుర్తించవచ్చు. అయితే ఇది మనకు ఇక్కడ మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇది ఒక ఖచ్చితమైన నిర్వచనాన్ని కలిగి అయితే లేదు. అయితే చాలా మంది హిందువులు ఏదైతే ఎక్కువ లక్షణాలను ఉన్నాయో ఆ లక్షణాలని కలిపితే మనం దాన్ని హిందూ మతంగా చెప్పుకోవచ్చు అనేది ఈ న్యూ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అది హిందూ మతాన్ని నిర్వర్తించడం జరిగింది. దీంట్లో ఇక నేను ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని ప్రధానమైనటువంటి ఒక భావనలు ఉన్నాయి. ఆ భావనలు మనం అర్థం చేసుకుంటే మనం హిందూ మతాన్ని అర్థం చేసుకున్నట్టు ఉంటుంది. ఈ రోజు మనం అంటే ఈ మతాన్ని అర్థం చేసుకోకుండా సామాజిక జీవితం అనేది చాలా దుర్లభం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మతం ఇంకో మతం పట్ల ఈ యొక్క వాళ్ళకు అర్థం చేసుకోకపోవడం వల్లే ఈ సమస్యలను వస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. హిందూ మతాన్ని అర్థం చేసుకోవాలి అంటే చాలా కొన్ని ప్రముఖమైనటువంటి భావాలు ఉన్నాయి. దాంట్లో బ్రాహ్మణ మరియు ఆత్మ. బ్రాహ్మణ అంటే ఏంటి, అసలు బ్రాహ్మణ అంటే ఏంటి? బ్రాహ్మణ అంటే యూనివర్సల్ సెల్ఫ్, అంటే విశ్వాత్మ అని చెప్పుకోవచ్చు. ఆ విశ్వాత్మ మరి ఆత్మ అంటే ఏంటి అంటే ఇండివిజువల్ సెల్ఫ్, అంటే మన వ్యక్తిగతంగా మనం చేసే పనులు, ఈ యొక్క విశ్వాత్మకు మరియు ఈ వ్యక్తిగతంగా చేసే పనులు, ఈ రెండు వ్యక్తిగతంగా చేసే పనులు కూడా ఎప్పుడు కూడా విశ్వాత్మలో కలవాలి. అంటే అప్పుడే అతనికి మోక్షం, అంటే రీసైకిల్ అంటే అతను మళ్ళీ పునర్జన్మించవలసిన అవసరం లేదు అనేది హిందూ మతము అది చెప్తా ఉంది. హిందూ మతంలో బ్రాహ్మణ అంటే సార్వత్రిక ఆత్మ, యూనివర్సల్ సెల్ఫ్, మరియు ఆత్మ వ్యక్తిగత ఆత్మ, అంటే మనకును ఆ యొక్క దేవుడు అది ఇచ్చిన ఒక సార్వత్రికమైన ఆత్మకు మధ్య సంబంధం అనేది చాలా ప్రధానమైనది. ఈ సంబంధాన్ని అంటే వ్యక్తిగతానికి మరియు బ్రాహ్మణ దానికి ఈ మధ్యలో కలిగినటువంటి సంబంధాన్ని తెలుసుకోవడం అనేది హిందూ మతంలో అతి ప్రధానమైనటువంటి సూత్రంగా మనం చెప్పుకోవచ్చు. భగవంతునికి ఉనికి లేదు. భగవంతుడు అనేవాడు నిరాకారి, అంటే అతనికి ఒక రూపం అంటే ఏమి లేదు అనేది కొంతమంది నమ్ముతారు. అయితే ఇది కూడా కాదు, భగవంతునికి రూపం ఉంది అనే వాళ్ళు కూడా నమ్మే వాళ్ళు ఉన్నారు. అది ఏ విధంగా ఉందనేది కూడా మనం చర్చించుకుందాం. కొంతమంది మాత్రమే దేవుని యొక్క ఉనికిని గుర్తిస్తారు. మరోవైపు అది చాలా మంది దేవుడు లేడు అని ఎవరంటే వారు దేవుడు భగవంతుని ఉనికిని గుర్తించరు. ఈ రెండు కూడా పర్షాలు కూడా ఈ యొక్క హిందూ మతంలో ఉన్నాయి. బ్రాహ్మణ మరియు ఆత్మతో అతని సంబంధాల సమస్యలను పరిగణించండి. అంటే మనము ఈ మొత్తంగా ఈ బ్రాహ్మణ అనే ఒక విశ్వాత్మకి మరియు మనిషికి జరిగే ఈ యొక్క అవినాభావ సంబంధాన్ని మనం తెలుసుకుంటే మరి ఏ విధంగా మనిషి అనేవాడు ఈ యొక్క విశ్వాత్మలో సార్వత్రిక ఆత్మలో కలుస్తాడు అనేది ఈ యొక్క సంబంధాన్ని మనం తెలుసుకోవాలంటే మళ్ళీ ఇంకొంచెం లోతుకి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. అప్పుడు ధర్మ, కర్మ, మోక్ష అంటే మనిషి అనేవాడు ఏ విధంగా, హిందూ మతంలో మనిషి అనేవాడు ఏ విధంగా ఎదగాలి, అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏ విధంగా ఎదగాలి అనేది కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాల గురించి మనం తెలుసుకుందాము. ఆ సూత్రాల్లో మొట్టమొదటిసారిగా ఏంటి అంటే ఆత్మ నాశనం చేయలేనిది. అంటే మన యొక్క ఆత్మ అనేది అది నాశనం చేయలేదని పరిగణించబడుతుంది. మరి అంతులేని వలసలు లేదా మానవ, జంతువు లేదా సూపర్ హ్యూమన్ అవతారాల శ్రేణి ద్వారా వెళ్తుంది. అంటే ఈ ఆత్మ అనేది ఇప్పుడు మనం చనిపోతాం. అప్పుడు నేను ఒక టీచర్గా, నేను ఒక ఉపాధ్యాయునిగా ఈరోజు నేను చనిపోయి అది హిందూ మతంలో ఏం చెప్తుంది అంటే ఇది వలసలు, అంటే ఇది వేరే అవతారం తీసుకుంటుంది. అది వేరే అది జంతువుగా కావచ్చు, అది లేకుంటే మనిషికి అతీతంగా కూడా నేను జన్మ తీసుకునే అవకాశం ఉంది. గత జన్మలోని మంచి మరియు చెడు కర్మల నికర సమతుల్యం ద్వారా ప్రభావితం అవుతుంది. అంటే ఇప్పుడు హిందూ మతంలో నీ యొక్క జన్మ అనేది నువ్వు గత జన్మలో చేసినటువంటి మంచి చెడులు రెండు మన త్రాసులో, అంటే ఒక త్రాసులో వేసినట్టు వేసి ఆ తర్వాత నీకు ఏ జన్మ ఇవ్వాలి అనే దాని మీద ఈ యొక్క హిందూ మతం అనేది ఆధారపడి ఉంటుంది. అంటే నువ్వు మంచి ఎక్కువ చేస్తే అది ఒక రకమైనటువంటి జన్మ, నువ్వు అంటే మంచి చెడుల యొక్క నికర సమతౌల్యం ద్వారా ఈ యొక్క ప్రభావితం అవుతుందని హిందూ మతం నిర్వర్తించడం జరుగుతుందని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ఎంఎన్ శ్రీనివాస్ గారు చెప్పారు. ధర్మాన్ని సూచించడం ద్వారా మంచి చెడు లేదా నిర్వచించబడుతుంది. అంటే నీ యొక్క ధర్మం, నువ్వు చేసే ధర్మాన్ని బట్టి నువ్వు ఏ విధంగా మంచి చేశావా, చెడు చేశావా, ఏ పరిస్థితుల్లో నువ్వు ఏ విధంగా స్వార్థంగా ఉన్నావా, లేకపోతే ప్రతి వాళ్ళకి హెల్ప్ చేశావా, నువ్వు ఏ విధంగా నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని నువ్వు నిర్వర్తించావు అనే దాని మీదనే ఇదంతా మొత్తం ఆధారపడి ఉంటుందని శ్రీనివాస్ మరియు షా వాళ్ళు ఇద్దరు కూడా ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తలు వీళ్ళు ఏ విధంగా చెప్పారు. అంటే ఆత్మ నాశనం చేయలేనిది, అది ఒక చోటు మనం ఈరోజు చనిపోగానే ఆత్మ అనేది వేరే రకంగా తీసుకుంటుంది. అది ఎలా ఉంటుందంటే మనం గత జన్మలో మరియు ఈ జన్మలో చేసినటువంటి ఈ యొక్క సమతౌల్యత, మంచి చెడుల యొక్క కర్మ అంటే యాక్షన్,
ఏదైతే మనం మంచి చెడులు చేసినటువంటి నికర సమతౌల్యం ద్వారా అది ప్రభావితం అవుతుందని, ధర్మాన్ని సూచించడం ద్వారా మంచి చెడు నిర్వర్తించబడుతుందని శ్రీనివాస్ మరియు షాలు వీళ్ళు ఈ విధంగా హిందూ మతం యొక్క ప్రధానమైనటువంటి ఆత్మ అంటే సెల్ఫ్, ఈ యొక్క ఆత్మను వాళ్ళు డెఫినేషన్ ఇచ్చారు, అంటే నిర్వచించారు. ఆత్మ అంటే ఏమని నిర్వచించారంటే ఆత్మ అనేది నాశనం చేయలేనిది, అది దాన్ని మనం ఆపడం అనేది అది ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఒకరు చనిపోగానే ఇంకో అది వేరు తీసుకుంటే అది ఎలా ఉంటుందంటే ఇది వాళ్ళు గత జన్మలో చేసినటువంటి మంచి చెడుల ద్వారా ఇది జరుగుతుంది అనేది ఎంఎన్ శ్రీనివాస్ గారు చెప్పారు. అది ధర్మాన్ని ఆ వ్యక్తిగత జీవితంలో అతను ఎట్లా దాన్ని పాటించడం దాని మీద ఇదంతా మరో జన్మ అనేది ఉంటుందనేది ఈ హిందూ మతం అనేది ఈ యొక్క ఆత్మ అనే దాని మీదనే మొత్తం ప్రధానంగా ఆత్మ పరమాత్మ ఈ రెండు విషయాల మీద అది చాలా ప్రధానంగా ఆధారపడి ఉందనేది మనము ఎంఎన్ శ్రీనివాస్ గారు, షా గారు తమ యొక్క పుస్తకాలు చెప్పారు. ధర్మం అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు మంచి ఆత్మ పరమాత్మకి మధ్యలో అంటే యూనివర్సల్ సెల్ఫ్ అండ్ బ్రాహ్మణ మరియు ఆత్మకి రెండింటికి అంటూ ధర్మం చేయాలి. ధర్మం అంటే ఏంటి అంటే క్రమబద్ధమైన విశ్వం యొక్క చలనాన్ని ఆధారాన్ని అందించే విశ్వోద్భవ నైతిక సామాజిక మరియు చట్టపరమైనటువంటి సూత్రాలను కలిగి ఉంటుంది. ధర్మము అంటే ఏంటి అంటే ధర్మము అంటే క్రమబద్ధమైన విశ్వం యొక్క చలనం, అంటే ఈ యొక్క కాస్మలాజికల్ ఆర్డర్ అంటారు దాన్ని. అది కాస్మలాజికల్ ఆర్డర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు సూర్యుడు ఉదయమే ఉదయిస్తాడు, సూర్యుని పట్ల ఈ మతం ఏం చెప్తుంది, ఒక క్రమబద్ధమైనటువంటి విశ్వం అనేది ఒక క్రమబద్ధంగా నడుస్తుంది. చంద్రుడు రాత్రికి రావడం, సూర్యుడు వెళ్ళడము, ఉదయమే సూర్యోదయం కావడము, ఇది ఒక మానవ ఖగోళం మొత్తం కూడా ఒక విశ్వము ఒక చలనానికి ఆధారాన్ని అందించే విశ్వోద్భవ. అంటే ఇది ఏ విధంగా పుట్టింది, మనకు చంద్రుడు ఎందుకున్నాడు, సూర్యుడు ఎందుకున్నాడు, చుక్కలు ఎట్లా ఉన్నాయి, గతులు ఏంటి, గ్రహాల కదలికలు ఏంటి, లేకుంటే వీటి ఆధారంగా మనిషి యొక్క జీవితం ఎట్లా ప్రభావితం అవుతుంది, ఈ యొక్క మొత్తం బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క విశ్వజననంలో అది నైతికంగా సామాజికంగా మరియు చట్టపరమైన సూత్రాలను కలిగి ఉంటుంది. మనం ఈ యొక్క విశ్వం యొక్క పుట్టుకకే కాదు, ఈ విశ్వంలో మనిషి ఎట్లా నైతికంగా ఉండాలి, ఏ విధంగా సామాజికంగా ఉండాలి, అది మరి ఏ విధంగా ఉన్న చట్టపరమైనటువంటి సూత్రాన్ని కలిగి ఉంటుంది. ధర్మం అనేది మనం చాలా వరకు సినిమాలలో సిరీస్లలో ఏదో మామూలుగా ధర్మం అని మామూలుగా మాట్లాడుతూ ఉంటారు చాలా మంది, కానీ దానికి చాలా చాలా లోతైనటువంటి అర్థం ఉందనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. సామాజిక సందర్భంలో ఇది మంచి జీవితం యొక్క నిర్వచనాన్ని అత్యవసరం లేదా ధర్మాన్ని సూచిస్తుంది. అంటే ఇప్పుడు మన సమాజంలో కనుక చూస్తే ఇది మంచి జీవితం యొక్క నిర్వచనంలో అత్యవసరం లేదా ధర్మాన్ని సూచిస్తుంది. అంటే అది ఒక మంచి జీవితాన్ని గడపాలి, నువ్వు నీ జీవితంతో పక్క వాళ్ళు అందరూ మంచిగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఇట్లాంటి విషయాలు మనం చేసుకొని అది మనం నిర్వచనం అత్యవసర మరియు ధర్మాన్ని సూచిస్తుంది. మరింత నిర్దిష్టంగా ధర్మం అనేది సాంఘిక స్థితి, వర్ణం అంటే అది జీవిత దశ, ఆశ్రమం, ఇది మరియు పుట్టుకతో వచ్చే స్వభావం, గుణం పరంగా నైతిక ఏజెంట్ యొక్క ప్రతి వర్గానికి సాంప్రదాయంగా నిర్దేశించిన సామాజిక సంభోగ నియమాలను సూచిస్తుంది. ధర్మం అనేది ఇంకా మనం ఖచ్చితంగా చెప్పాలంటే వర్ణ అంటే కాస్ట్, జీవిత దశ అంటే ఆశ్రమాలు. ఒక హిందువుగా పుట్టినప్పుడు అతను ఎన్ని దశలు పోవాలనేది కూడా హిందూ మతంలో చాలా క్లియర్ గా చెప్పారు, అది మనం పాఠం లోపల చెప్పుకుందాము. అదే విధంగా పుట్టుకతో వచ్చే స్వభావం అంటే గుణాలు. ఇప్పుడు ఒక మనిషి ఏ కులంలోనైనా పుట్టొచ్చు, కానీ అతని గుణం కొంతమందికి ఎప్పుడు ఏ కులంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా కొంతమంది గుణాలు చెడుగానే ఉంటాయి, కొంతమంది మంచిగా ఉంటాయి. ఇట్లా గుణాలు అనేది ఆధారంగా కూడా అది ఏ విధంగా ఉండాలి, గుణం అనేది కూడా దీంట్లో మనం ధర్మం అనే దాంట్లో కలిగి ఉంది. అదేవిధంగా నైతిక ఇండివిజువల్ మొరాలిటీ అంటే ఒక వ్యక్తి ఎటువంటి నైతికతను కలిగి ఉండాలి అనేది కూడా ఈ యొక్క ధర్మం అనే ఒక పెద్ద భావనలోనే ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా సాంప్రదాయకంగా నిర్దేశించిన సామాజిక సంభోగ నియమాలను సూచిస్తుంది. అంటే వైయక్తిక లైంగిక సంబంధాలను కూడా లైంగిక సంబంధాలు కూడా ఏ విధంగా కలిగి ఉండాలనేది కూడా ఈ యొక్క ధర్మం అనే భావన, హిందూ మతంలో ఉన్నటువంటి ధర్మం అనే భావన అది సాంప్రదాయం నిర్దేశిస్తుంది అన్నట్టు. సో ఈ లైంగిక సంబంధాన్ని కూడా అది నిర్దేశిస్తుంది. అది నువ్వు ఏ విధంగా ఉండాలి, నువ్వు ఏ విధంగా జీవిత దశలు అంటే నువ్వు పుట్టినప్పటి నుంచి చనిపోయిన వరకు ఏ దశలలో నువ్వు ఏ రకంగా ఉండాలి, అదేవిధంగా ఏ గుణం ఉంటే ఏ విధంగా ఉండాలి, వ్యక్తి కూడా ఏ విధంగా ఉండాలో అనేది కూడా ఈ యొక్క హిందూ మతంలో చాలా సాంప్రదాయకంగా నిర్దేశించిన విషయాలు, నియమాలు ఉన్నాయి. అదేవిధంగా లైంగికంగా కూడా ఏ విధంగా సామాజిక సంభోగ నియమాలు అంటే లైంగికంగా స్త్రీలు
పురుషులతోటి, పురుషులు స్త్రీలతోటి ఎటువంటి లైంగిక సంబంధాలు, సంభోగం అనేది కలిగి ఉండాలి అనేది కూడా ఈ యొక్క ధర్మం అనే పదంలోనే మనం అర్థం చేసుకోవాలి. పురుషార్థం అంటే ఈ యొక్క అసలు ఈ ధర్మం అనే దాంట్లో పురుషుడు అంటే మనిషి ఏం చేయాలి, మనిషి అనేవాడు పుట్టాడు సరే, మనము అది ఏ కులంలో పుట్టాము, ఏ మతంలో పుట్టాము, పుట్టుక అనేది ఎవరి చేతిలో లేదు. ఒక పుట్టిన తర్వాత నువ్వేం చేయాలి అనేది కూడా అది హిందూ మతం మనకు చెప్తుంది. హిందూ మతంలో ఫలవంతమైన జీవితాన్ని సాధించడానికి నిరంతర తపన ఉంది. అంటే ఒక మనిషి మంచిగా బతకడానికి హిందూ మతంలో ఫలవంతమైన జీవితం అంటే ఒక పనికిరాని జీవితం కాకుండా హిందూ మతంలో చాలా ఫలవంతమైన జీవితాన్ని గడపాలంటే ఏం చేయాలి అంటే ఒక నిరంతర తపన ఉందనేది ఇక్కడ మనకు హిందూ మతాన్ని కనుక మనం పరిశీలిస్తే అర్థమవుతుంది. అటువంటి జీవితాన్ని సాధించడానికి కొన్ని లక్ష్యాల సాధనలు ఉంటాయి. హిందూ యొక్క సమగ్ర జీవిత 4 లక్ష్యాల సాధనాలను కలిగి ఉంటుంది. అది ధర్మం, ఆర్థ అంటే భౌతిక సాధనాలు, అంటే అది డబ్బులు కానివ్వండి, లేకుంటే మనకు మంచి ఆస్తులు కానివ్వండి, ఇట్లాంటి కామ అంటే కోరిక, మోక్షం. ఈ పురుషార్థం అంటే ఈ 4 ఇట్లలోనే మొత్తం హిందూ మతం యొక్క ప్రధానమైనటువంటి విషయాలను మనము చెప్పుకోవచ్చు. ధర్మము మరియు అర్థ అంటే భౌతిక సాధనాలు. మనిషి ధర్మం అంటే నైతికంగా ఎలా ఉండాలి, మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు అతను ఏ విధంగా ఉండాలి, తను పుట్టినప్పటి నుంచి ఏ కులంలో పుడితే దాని యొక్క ధర్మాన్ని ఎట్లా పాటించాలి, అదేవిధంగా అతను వేరే వాళ్ళ పట్ల ఏ విధంగా ఉండాలి, లైంగిక సంబంధాలు ఏ విధంగా ఉండాలనేది మనం ధర్మం గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం. దాంట్లోనే అర్థ భౌతిక అంటే ఒక మనిషి తన భౌతికమైనటువంటి డబ్బులు, అర్థ అంటే డబ్బులు, ఇక్కడ డబ్బులు కానివ్వండి, ఆస్తులు కానివ్వండి, ఏ విధంగా సంపాదించాలి, అది న్యాయబద్ధంగా ఏ విధంగా సంపాదించాలి, ఇట్లా ధర్మము, అర్థం అనేది భౌతిక సాధనాలు. అదేవిధంగా కామ కోరిక అంటే అది లైంగికంగా ఏ విధంగా కోరిక తీర్చాలి, ఎట్లా పడితే అట్లా మనుషులు అనేవాళ్ళు ఒక నైతిక విలువలు కలిగి ఉన్నారు కాబట్టి ఈ కోరికలు తీర్చుకోవడం కూడా ఏ విధంగా పెళ్లి చేసుకుని ఆ విధంగా ఏ విధంగా గృహస్థ జీవితాన్ని గడిపి ఈ యొక్క లైంగిక కోరికలను తీర్చుకోవాలనేది కూడా చాలా స్పష్టంగా హిందూ మతంలో నిర్వర్తించడం జరిగింది. అదేవిధంగా మోక్షం అంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత మనిషి చివరి దశలో ఏ విధంగా మోక్షం. చాలా మందికి ఈ రోజులలో ప్రపంచం మొత్తంగా అశాంతి ఉంటుంది. అది హిందూ మతంలో కానీ, క్రిస్టియానిటీలో కానీ, ఇస్లాంలో కానీ చాలా మంది మోక్షం లేక చాలా మంది ఉంటా ఉంటారు. మోక్షం అంటే వాళ్ళకి అన్నీ ఉంటాయి కానీ వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండరు. మోక్షం అనేది చివరి మనిషి యొక్క చనిపోయే ఉంటుంది. అది ఏ విధంగా మోక్షం అంటే అతను అన్ని బంధనాల నుంచి, అన్ని చెడుల నుంచి, అన్ని వాటి నుంచి మోక్షం అనేది ఏ విధంగా వస్తుంది అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం కూడా ఉంది. చాలా మంది భారతదేశంలో హిందూ మతంలో ఏం చెప్తుంది అంటే అది చాలా మంది కాశీకి అంటే వారణాసికి వెళ్ళి అక్కడ చాలా మంది చనిపోతూ ఉంటారు. అంటే అక్కడ పోతే దేవుని సమక్షంలో చనిపోతే అదొక మోక్షంగా భావిస్తారు. ఇట్లా రకరకాలుగా మోక్షం ఏ విధంగా పొందాలి, మోక్షం అంటే ఏంటి అనేది కూడా మనము పాఠం ఇంకొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మనం తెలుసుకుందాం. ఈ 4 లక్ష్యాల సాధనను పురుషార్థం అంటారు. అంటే ఒక మానవుని యొక్క జన్మ దాని అర్థం ఏంటి అంటే ఈ 4 లక్ష్యాలు. ఏది మనిషి యొక్క జన్మ యొక్క అసలు లక్ష్యాలు ఏంటంటే ధర్మము, అర్థ, కామ, మోక్షం అనేటివి. ఈ 4 లక్ష్యాల సాధనే మనిషి యొక్క పుట్టుక యొక్క అర్థం అని హిందూ మతం అనేది చెప్తా ఉంది. బాధ్యతలు అదేవిధంగా హిందూకు 4 ముఖ్యమైన బాధ్యతలు ఉన్నాయి. అంటే అవేంటంటే ఇవి ఋషులకు, పూర్వీకులకి, దేవుడికి మరియు మానవులకు బాధ్యతలు. జీవితంలో వివిధ దశలలో ఆ విధుల నిర్వహణ ద్వారా ఈ బాధ్యతలు నిర్వర్తించబడతాయి. వీటిని ఇంగ్లీష్లో రిన్స్ అంటారు. అంటే ఆబ్లిగేషన్స్ అంటే నువ్వు పుట్టావు, అది ఏంటంటే నువ్వు వాళ్ళు పూర్వీకులకు లేకుంటే ఋషులకి, అంతమంది నీకు ఉన్నటువంటి పూర్వీకులకు కానీ దేవుడికి కానీ ఇవన్నీ నువ్వు చేయవలసిన కొన్ని పనులు ఉంటాయి, అవన్నీ కూడా నువ్వు చేయాలి అని చెప్తాయి. అదేవిధంగా వివిధ దశలలో నువ్వు ఏమేమి పనులు చేయాలనేది ఈ యొక్క హిందూ మతంలో చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. హిందూ జీవితంలో 4 దశలు ఉంటాయి. ఇంతమంది మనం చెప్పుకున్నట్టు అది 4 దశలు ఉంటాయి. ఒకటి బ్రహ్మచర్య, అది గృహస్థ, వనప్రస్థ మరియు సన్యాసి. ఏదైనా ఒక వ్యక్తి, ఒక ఆడపిల్ల కానీ మగపిల్ల వాళ్ళు కానీ వాళ్ళు ఈ 4 దశలని వాళ్ళు హిందూ మతంలో వాళ్ళు పాటించవలసి ఉంటుంది. బ్రహ్మచర్య అంటే ఏంటయ్యా అంటే వాళ్ళు మొదటి దశ. ఒక యువ హిందువు ఏం చేయాలి అంటే చదువుకు అంకితం కావాలి. అతను బ్రహ్మచారి జీవితాన్ని గడపాలి మరియు జ్ఞాన సముపాదనలో అతను తను పాలు పంచుకోవాలి. అంటే ఒక యువ హిందూ ఏం చేయాలి అంటే అతను చదువుకు అంకితమైపోయి అతను బ్రహ్మచారి జీవితాన్ని గడిపి ఆ తర్వాత జ్ఞాన సముపార్జనలో అంటే అతని యొక్క విజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఈ యొక్క మొదటి దశ అనేది అతను కలిగి ఉండాలి.
ఆ తర్వాత రెండో దశలో ఈ జ్ఞాన సముపార్జన అయిన తర్వాత అతను ఇక దాని తర్వాత దశలో అతను వివాహ దశలోకి అతను ఎంటర్ అవుతాడు. ఇది గృహస్థ దశ అంటారు. ఇది ఈ ఒక ఒక పెళ్లి అయిన తర్వాత కొన్ని ఈ విధంగా గృహస్థ జీవితం అనేది ప్రతి హిందువుకు మొదలైంది. ఇది గృహస్థ అంటే చాలా ఇప్పుడు ఇది రెండో దశగా హిందూ మతంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పుట్టిన తర్వాత జీవితంలో రెండో దశగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా మూడో దశ ఏంటంటే ఇంటితో కొన్ని సంబంధాలను కొనసాగించి సంచార జీవితాన్ని గృహస్థుడు అంగీకరించినప్పుడు మూడో దశ. అంటే ఇది రెండో దశ ఇప్పుడు పెళ్లి అయిపోయింది, ఆ తర్వాత పిల్లలు పుట్టారు, ఆ తర్వాత ఇంకా తర్వాత మూడో దశలో ఏం చేయాలి అంటే ఒక హిందువుగా పుట్టిన వాళ్ళు అది అది కుటుంబంతో కొన్ని సంబంధాలు అంటే ఇంట్లో ఉండాలి, అందరిని చూసుకోవాలి, కొన్ని బాధ్యతలు నిర్వర్తించాలి. అదేవిధంగా అది సన్యాస జీవితానికి అతను ఇక అతను తను తను రెడీ కావాలి, అంటే అతను దానికి కానీ తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని మనం మూడో దశగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చివరి దశ ఏంటి అంటే అతను కుటుంబంతో మొత్తం సంబంధాలను తెచ్చుకొని అడిగి వెళ్ళి ఋషి జీవితాన్ని అంగీకరిస్తాడు. అంటే మన ఈ యొక్క సంసార జీవితాన్ని మొత్తాన్ని వదిలేసుకొని ఒక అడవిలోకి వెళ్ళి అతను తన శేష జీవితాన్ని గడపవలసి వస్తుంది. ఈ విధంగా బ్రహ్మచర్య, గృహస్థ, వనప్రస్థ మరియు సన్యాస అనే 4 ఈ ప్రధానమైనటువంటి సూత్రాలు కలిగినదే హిందూ జీవితం. ఇది అందరికీ హిందూ మతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది. ఇది ప్రాథమికంగా దీన్ని అర్థం చేసుకోవడం ద్వారా మనం హిందూ మతం అంటే ఏందో అర్థం చేసుకోవచ్చు. మనం ఇప్పుడు బ్రహ్మచర్యం చేస్తూ ఉంటే అందుకని చాలా మంది చదువుకునేటప్పుడు పెళ్లిళ్ళు చేసుకోరు, అంటే చదువు అయిపోయిన తర్వాతనే పెళ్లిళ్ళు చేసుకుని ఆ తర్వాత ఉద్యోగాలు చేయడం అనేది జరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి అదే గృహస్థ మరియు వనప్రస్థ మరియు సన్యాసం ఇట్లాంటి దశలు ఉండడం అనేది హిందూ మతం అనేది చెప్తా ఉంది. వర్ణాశ్రమ ధర్మం అంటే సరే ఇది ఇప్పటివరకైతే మనం చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు మన భారతదేశంలో ఏంటంటే కులపరంగా ఉంది, అంటే హిందూ సమాజము హిందూ సామాజిక సంస్థల సందర్భంలోనే సాధించబడతాయి. అంటే ఈ కులాలు ఏవైతే భారతదేశంలో ఉన్నాయో అది ఋగ్వేదంలో చెప్పబడ్డాడు. ఏంటి అంటే ఈ కుల వ్యవస్థను అర్థం చేసుకోవడం ద్వారానే మనం భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మతాన్ని అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకు అంటే కులము అనేది భారతదేశంలో ఋగ్వేదంలో చెప్పబడ్డది. ఏమని చెప్పబడ్డది అంటే మా దేవుని యొక్క నొసటి నుండి బ్రాహ్మణులు, ఆ తర్వాత భుజాల నుండి వాళ్ళు క్షత్రియులు, అదే తొడల నుండి వైశ్యులు మరియు పాదాల నుండి శూద్రులు అన్న వచ్చారని అది మనకు ఈ యొక్క ఋగ్వేదం ప్రకారం చెప్తా ఉంది. అంటే ఇది వర్ణాశ్రమ ధర్మ అంటారు. వర్ణ అంటే కులము అనేది ఏ విధంగా పుట్టారు అనేది 4 రకాలుగా విభజించబడ్డది హిందూ సమాజం. అది బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులు. ఒక హిందువు ఒక వర్ణంలో జన్మించాడు అనుకోండి, మరి అతని అంతిమ లక్ష్యం ఆయన మోక్షం కోసం ఈ జన్మలో తన వర్ణ ధర్మాన్ని అనుసరిస్తాడు. ఇప్పుడు అంటే ఒక హిందువు ఒక కులంలో పుట్టినప్పుడు ఆయనే తన యొక్క కులం యొక్క దాన్ని సాగిస్తేనే తన యొక్క మోక్షం గురించి, అంటే తన వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించుకుంటేనే తన యొక్క మోక్షం గురించి అతను ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఋగ్వేదం ప్రకారము విశ్వాన్ని ఉత్పత్తి చేసిన దైవిక త్యాగానికి గురైన ఆది మానవుడి అవయవాల నుండి, అంటే ఈ విశ్వాన్ని ఈ యొక్క భూమండలాన్ని ఉత్పత్తి చేసినటువంటి ఆదిమ మానవుని అవయవాల నుండి 4 వర్ణాలు ఉద్భవించాయని చెప్తుంది ఋగ్వేదం ప్రకారం. ఆ విశ్వమానవుడు, ఆ ఆది మానవుడు ఏం అతని నోటి నుండి బ్రాహ్మణుడు, అతని యొక్క జ్ఞాన సంపాదనలో నిమగ్నం ఉంటాడు. ఇక బాపంలో పుట్టానంటే వాళ్ళు ఉదయం లేచిన కానీ సాయంత్రము ఇక వాళ్ళ జీవితం మొత్తం అది జ్ఞాన సంపాదనలోనే ఉండాలనేది ఈ ఋగ్వేదం చెప్తుంది. అదే క్షత్రియుడు, అతను బాబుల నుండి అంటే యోధులు, వాళ్ళు ఏంటంటే క్షత్రియ వర్గాలు మనకు చూస్తూనే ఉంటాం. మన మధ్యయుగాలలో కానీ అతంతమంది క్షత్రియులు మన భారతదేశం అనేది ఎంతో క్షత్రియ రాజులకి అది ప్రసిద్ధి అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఆది మానవుని యొక్క బాహువులు, అంటే ఇక్కడ నుండి వాళ్ళు పుట్టారని వాళ్ళు పాలకులుగా ఉద్భవించారు. అదేవిధంగా వ్యాపారం వాణిజ్యం కోసం వైశ్యుడు అతని తొడ నుండి ఉద్భవించాడు, అంటే తొడలు అనేది అక్కడి నుంచి వైశ్యుడు ఉద్భవించాడు. చివరిగా శూద్రులు అతని పాదాల నుండి మరియు 3 వర్ణాల సేవ కోసం, అంటే ఈ యొక్క 3 వర్ణాలు ఏదైతే ఉన్నాయో బ్రాహ్మణ, క్షత్రియ, క్షత్రియ మరియు వైశ్య ఏదైతే ఉన్నారో ఈ 3 వర్ణాలకు వాళ్ళు శూద్రులు అనేవాళ్ళు. శూద్రులు అంటే ఎవరంటే మీకు అర్థం చేసుకోవచ్చు, ఈ యొక్క సేవా రంగంలో ఉన్నవాళ్ళు, ఒక కుమ్మరి, మంగలి, చాకలి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా శూద్రులు అంటారు. అంటే శూద్రులు అంటే సర్వింగ్ కాస్ట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అది
ఈ మూడు కులాలకి ఈ శూద్రులను వాళ్ళ పాదాల నుంచి పుట్టుకొచ్చారు కాబట్టి వాళ్ళ సేవ కోసం ఉద్భవించారనేది ఈ యొక్క ఋగ్వేదం అనేది చాలా స్పష్టంగా చెప్తుంది. ఇది వేద శ్లోకంలో ఉందని, ఇది వేదాలలో ఒక శ్లోకంలో ఉంది. అది ఏ శ్లోకము అంటే 358వ పేజీలో ఇది వీరి గురించి ఉంది అనేది ఎంఎన్ శ్రీనివాస్ మరియు షా అనే వాళ్ళు చెప్పారు. దీంట్లో మనం ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటి అంటే, దీంట్లో మొత్తంగా హిందూ మతంలో ఉన్నటువంటి బ్రాహ్మణ కులం గురించి మాట్లాడుకున్నాము. మనము క్షత్రియుల గురించి ఏ విధంగా వాళ్ళు భుజాల నుంచి పుట్టారన్నది యొక్క వేదాలు చెప్పాయి. అదేవిధంగా వైశ్యులు తొడల నుండి మరియు శూద్రులు కాళ్ళ నుంచి పుట్టారని చెప్పింది వేదం. కానీ ఇక్కడ మనం అన్నిటిని గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ అంటరాని వారి గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం. అంటరాని వారు అంటే ఎవరు అంటే దళితులు కానీ గిరిజనులు కానీ వీళ్ళ గురించి వేదాలలో ఒక శ్లోకం కానీ వీళ్ళు ఏ విధంగా పుట్టారు అనేది కానీ ఈ యొక్క వేదాలలో ప్రస్తావన లేకపోవడం అనేది అది చండాల అంటారు. చండాలని కూడా వాళ్ళకు పేరు ఉంది. అంటరాని వాళ్ళకి దళితులకి చండాలుడు అనే పేరు కూడా ఉంది. వీరి గురించి ఈ శ్లోకంలో ఎక్కడా చెప్పబడలేదు. అంటే అన్ని కులాల గురించి చెప్పారు కానీ మరి ఇంకొక కులమైనటువంటి ఇంకొక జనాలైనటువంటి దళితుల గురించి ఎక్కడ కూడా వేద శ్లోకంలో చెప్పలేదని శ్రీనివాస్ గారు మరియు షా అనే ఇద్దరు ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తలు చెప్పారు. హిందూ సామాజిక సంస్థలు కులం అంటే సామాజిక సంస్థల ద్వారా ఇంతకుముందు కూడా నేను చెప్పాను. సామాజిక సంస్థల ద్వారానే ఈ హిందూ మతాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అది కులము, వివాహము, కుటుంబము, వారసత్వము, హిందూ సామాజిక సంస్థలు. ఇవి కులము అంటే కులం అంటే ఏంటి అంటే వర్ణ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. కులం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు అది అన్ని కులము అనేది 4 రకాలుగా ఉంటుందని చెప్పుకున్నాము. ప్రతి కులానికి కూడా కొన్ని ప్రిస్క్రైబ్డ్ అంటే నిర్దేశించబడినటువంటి విధులు, నిర్దేశించబడినటువంటి జీవన విధానము, అతని యొక్క మోక్షానికి ఉంటుంది అనేది కులం అనేది చెప్తా ఉంది. అప్పుడు అది బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, అదేవిధంగా శూద్రులు ఏ విధంగా ఏ కులాలు ఏ పనులు చేయాలనేది చాలా హిందూ సామాజిక సంస్థలు అనేది ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వివాహం అనేది కూడా నేను ఇంతకుముందే మొదట్లో చెప్పాను. భారతదేశంలో వివాహం అనేది ఒక హిందూ మతాన్ని అర్థం చేసుకోవడానికి చాలా ముఖ్యమైనటువంటి దాన్ని అని చెప్పుకోవచ్చు. ఇక్కడ భారతదేశంలో ఎండోగమి అంటే ఒకే కులంలో పెళ్లి చేసుకునే అలవాటు అది చెప్తా ఉంది. ఎండోగమి అంటే కులము, కానీ కులం ఎండోగమి అంటే ఒక కులంలో చేసుకోవడము, ఎక్సోగమి అంటే వేరే కులాలలో చేసుకోవడము. దాంట్లో అనులోమ మరియు విలోమ అనే రెండు వివాహ పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతుల ద్వారా ఈ యొక్క వివాహం హిందూ సమాజం అనేది ఉంది. ఈ వివాహం అనేది చాలా ముఖ్యంగా చెప్పుకోవచ్చు. మన భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో అయితే ఆ వివాహం అనేది ఒక క్రాస్ కజిన్ మ్యారేజ్ అంటే ఒక అత్తమ్మ కూతురు చేసుకోవడం అనేది, అక్క కూతురు చేసుకోవడం అనేది ఒక సాంప్రదాయం. కానీ అది నార్త్ ఇండియాలో అది సాధ్యం కాదు. అంటే ఇక భిన్న వివాహ సంస్థల యొక్క అలవాట్లు ఉన్నాయి. అదేవిధంగా వారస కుటుంబం అనేది కూడా ఏ విధంగా కలిగి ఉండాలి, అది ఏ విధంగా ఉండాలి అనేది కూడా ఈ యొక్క హిందూ సామాజిక సంస్థలను మనం అర్థం చేసుకోవాలి. వారసత్వం అంటే ఒక ఇంట్లో ఒక తండ్రి చనిపోతే అతని యొక్క వారసత్వము కొడుకు, కూతురు, భార్య, పిల్లలు అందరు సమానంగా ఉండాలనేది కూడా ఒక హిందూ వారసత్వ చట్టం 1959 అనేది చాలా స్పష్టంగా నిర్దేశించడం జరిగింది. భార్య మరియు పిల్లల యొక్క మొత్తం కుటుంబ పోషణ కూడా మొత్తం భర్త మీద ఉందనేది వారసత్వ చట్టం చెప్తుంది. అదేవిధంగా అమ్మాయిలకు సమానమైనటువంటి ఆర్థిక హక్కు ఉందనేది కూడా వారసత్వ చట్టంలో మనకు చాలా క్లియర్గా చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే వివాహం అర్థం చేసుకోవడము, కుటుంబాన్ని అర్థం చేసుకోవడము, వారసత్వంలో అర్థం చేసుకోవడం ద్వారా మనం హిందూ సామాజిక సంస్థలను అర్థం చేసుకోవడం ద్వారా మనం హిందూ మతాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. మనం దీన్ని ఈ విధంగా వీటిని చాలా స్టడీ చేయాల్సి. ఎంఎన్ శ్రీనివాస్ తన జీవితం మొత్తం కూడా ఈ కులము, వివాహము, కుటుంబము, భారతదేశంలో మారుతున్నటువంటి పరిణామాల గురించే తన యొక్క మొత్తం సామాజిక శాస్త్రవేత్త అయినటువంటి ఎంఎన్ శ్రీనివాస్ గారు కానివ్వండి, చాలా మంది కూడా వాళ్ళు వీటిని అర్థం చేసుకోవడానికి వాళ్ళు చేశారు. దాంట్లో ఆయన సాంస్క్రిటైజేషన్, వెస్టర్నైజేషన్, లిబరలైజేషన్ అని చాలా చెప్పాడు. అది ఏ విధంగా తక్కువ కులం వాళ్ళు ఎక్కువ కులం యొక్క బ్రాహ్మణుల యొక్క మతాచారాన్ని అవలంబించడానికి వెజిటేరియనిజము లేకుంటే మత్తుపానాలకు దూరంగా ఉండడం అనేది సాంస్క్రిటైజేషన్ అనేది చెప్తుంది. ఇది మనం చాలా డెప్త్గా పోతే అది వేరే పాఠం మాట్లాడుకుందాము. అంటే ఇక్కడ కులము ఉంది కాబట్టి ఈ సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే సాంస్క్రిటైజేషన్, వివాహము,
అతని కుటుంబము, వారసత్వము ఇట్లాంటివన్నీ కూడా ఏ విధంగా జరుగుతున్నాయి అనేది మనం అర్థం చేసుకుంటే హిందూ మతాన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నటువంటి తెలుస్తాము. ఈ యొక్క హిందూ సామాజిక సంస్థను అర్థం చేసుకోవడం ద్వారానే హిందూ మతాన్ని మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. చారిత్రాత్మకంగా హిందూ మతం అది భక్తి మూమెంట్ అంటే చారిత్రాత్మక కొన్ని వేల సంవత్సరాలు ప్రయాణించినటువంటి హిందూ మతము మధ్య యుగాల్లోకి వచ్చి ఏమైంది అంటే మొహమ్మద్ గజ్నీ అది 700 సంవత్సరంలో భారతదేశం మీద దండయాత్ర వచ్చినప్పుడు అది ఒక కొత్త చారిత్రాత్మకంగా కొత్త దాన్ని అది ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇస్లాంతో ఎన్కౌంటర్ అది ఎట్లా ఇస్లాం మతం భారతదేశంలోకి వచ్చిన తర్వాత అది ఏ విధంగా రూపాంతరం చెందింది అనేది అది మనం చూడాలి. ఎట్లా అంటే ఇస్లాం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా క్షత్రియులు ఏం చేశారు అంటే కులాన్ని మరియు ఆచారాన్ని చాలా ఎక్కువగా పాటించడం జరిగింది. అంటే హిందూ మతాన్ని మనం రక్షించాలి కాబట్టి క్షత్రియులంతా వాళ్ళు తమ చాలా రాజ్పుతులు, మరీ ముఖ్యంగా రాజస్థాన్ రాజ్పుతులు కానివ్వండి, నార్త్ ఇండియా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాజ్పుతులు మొట్టమొదటిసారిగా ఇస్లాంతో ఎన్కౌంటర్ అయినప్పుడు వాళ్ళు హిందూ మత రక్షణకు వాళ్ళు పూనుకున్నారని కూడా మనము చెప్పుకోవచ్చు. వాళ్ళు ఇస్లాం రాకతో ఈ భారతదేశంలో కుల మరియు మతమైనటువంటి కొన్ని విషయాలలో అది కొంచెం గట్టిపడ్డది. హిందూ మతం అనేది అది కన్సాలిడేషన్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అంటే ఆ విధంగా కులం అనేది బలపడ్డదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది ఇస్లాంతో ఎన్కౌంటర్ అయినప్పుడు ఇది ఈ విధంగా జరిగింది భారతదేశంలో. అయితే తర్వాత ఇస్లాం చాలా సంవత్సరాలు భారతదేశంలో ఉన్న తర్వాత ఏమైందంటే ఇస్లాంలోని కొన్ని అంశాలని హిందూ మతం కూడా తీసుకొని మన సూఫీ సెయింట్స్ లేకపోతే దర్గా కల్చరు ఇట్లాంటివి కూడా వచ్చి ఒక భిన్న సంస్కృతి అనేది మనం ఏర్పడ్డదని మనము చెప్పుకోవచ్చు. అది ఇప్పుడు మీరు దర్గా దగ్గర చూస్తే చాలా మంది హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, దళితులు అందరూ, గిరిజనులు అందరూ కూడా దర్గా దగ్గర ఏర్పడతారు. అదేవిధంగా మనకు అక్బర్ని కనుక చూస్తే అక్బర్ దీన్-ఈ హిలాయి అంటే హిందూ ముస్లిం యొక్క రెండు మతాల యొక్క సారాన్ని కలిసి అతను దీన్-ఈ హిలాయి అని పెట్టాడు. అంటే ఇట్లా ఒక పక్క హిందూ మతంలో చాలా రకాలైనటువంటి మార్పులు ఇస్లాం రాకతో మొదలైందని చెప్పుకోవచ్చు. ఈ రకంగా మనకు సూఫీ ట్రెడిషన్స్, భక్తి మూమెంట్, అది మీరాబాయి కానివ్వండి, తులసీదాస్ కానివ్వండి, లేకపోతే కబీర్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా భక్తి మూమెంట్ తీసుకొచ్చి దేవుడు నిరాకారుడు, ఆయనకు ఒక ఆకారం అంటూ లేదు, ఆయనను మనము అది చేయాలి, లేకపోతే విగ్రహాలను ఎక్కువ చేయకూడదు, ఇట్లాంటివన్నీ కూడా భక్తి మూమెంట్ అనేది వచ్చి ఆ దేవుని డివోషన్ అంటే కృష్ణునికి మనం డివోషన్ ద్వారానే మనము మన దేవుని చేర్చుకోగలుగుతాము. మనకు ఇది గీతా గోవిందం రాసినటువంటి ఆయన గీతా గోవిందంలో చాలా అద్భుతంగా రాశాడు. అంటే భక్తి ద్వారా మనం ఏ విధంగా దేవుణ్ణి చేర్చుకోగలుగుతాము. ఇట్లాంటి భక్తి ఉద్యమాలు రావడము ఇస్లాం వచ్చిన తర్వాత ఏమైంది అంటే ఇది ఒక కొత్త సంస్కృతి భారతదేశంలోకి ఒక మిశ్రమ సంస్కృతి ఏర్పడ్డదని మనం చెప్పుకోవచ్చు. అది కులం పరంగానైతే కొంచెం కులం అనేది కొంచెం గట్టిపడ్డదని మనకు చారిత్రాత్మకంగా కొన్ని విషయాలు తెలుస్తా ఉన్నాయి. అదేవిధంగా దాంతోపాటుగా ఒక మిశ్రమ సంస్కృతి కూడా భారతదేశంలోకి వచ్చిందని మనము ఇస్లాం రాకతో వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా చారిత్రాత్మకంగా హిందూ మతం పశ్చిమ దేశాల ముఖాముఖి అంటే ఇప్పుడు వెస్టర్నైజేషన్ భారతదేశాన్ని 250 సంవత్సరాల పైన కూడా భారతదేశంలో ఆంగ్లేయులు పరిపాలించారు. అది మన తెలుగు రాష్ట్రాలలో కానివ్వండి, భారతదేశం ఢిల్లీని కానీ, ముంబైని కానీ, మొత్తం భారతదేశాన్ని, సౌత్ ఏషియాని వాళ్ళు పరిపాలించారు. దీంతో ఏమైంది, పశ్చిమ దేశాలు రావడంతో హిందూ మతం అనేది ఏ విధంగా మారింది అనేది కూడా తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు కలకత్తాను రాజధానిగా చేసుకున్నటువంటి పశ్చిమ దేశాల వల్ల చాలా బెంగాల్లో చాలా చాలా మార్పులు వచ్చాయి. ఎట్లాంటి అంటే ఆర్య సమాజ్ కానివ్వండి, బ్రహ్మ సమాజ్ కానివ్వండి, రామకృష్ణ మిషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా హిందూ మతంలో ఉన్నటువంటి ఈ యొక్క ఇది విగ్రహాలను ఖండించి దేవుడు ఒక్కడే, అతన్ని మనం అది డివోషన్ ద్వారా మాత్రమే మనం దేవుని చేర్చుకోగలుగుతామని చెప్పి వీళ్ళు కులాన్ని ఈ పశ్చిమ దేశాల రాకతో ఏమైంది అంటే కులము అనేది హిందూ మతంలో ఎటువంటి ఆచారాలు ఉండకూడదని ఆర్య సమాజ్ కానివ్వండి, బ్రహ్మ సమాజ్ కానివ్వండి, అది ఇంకా రామకృష్ణ మిషన్ కూడా మిషన్ అనే పదం కూడా అది పశ్చిమ దేశాలతో వచ్చింది. మీరు క్రిస్టియన్ మిషనరీస్ అని వింటారు. అదేవిధంగా రామకృష్ణ మిషన్ కూడా ఈ యొక్క హిందూ మతాన్ని దాంట్లో ఉన్నటువంటి చెడుని తొలగించి ఆ కులాన్ని తొలగించి మానవులంతా సమానులే, ఇది మనిషి దేవుని చేర్చుకోవడానికి దేవుడు నిరాకారుడు, మన విగ్రహాలు చేయాల్సిన అవసరం లేదు,
ఈ బ్రాహ్మణ ఆధిపత్యం కూడా లేకుండా ఈ యొక్క సంస్థలు పనిచేయడము మీరందరికీ తెలుసు. ఈ రోజు కులాంతర మతాంతర వివాహాలు చేసుకోవాలనుకుంటే ఆర్య సమాజంలో చేస్తారు. ఆర్య సమాజం దయానంద సరస్వతి దాన్ని ప్రారంభించాడు బెంగాల్లో. ఆయన ప్రకారము హిందూ మతం కూడా కులాన్ని ఆ యొక్క కులం దాన్ని అది వ్యతిరేకిస్తుంది. ఏ కులం వాళ్ళని చేసుకోవచ్చు. ఈ విధంగా అంటే అది వెస్ట్రన్ కంట్రీస్ తో వచ్చినటువంటి ప్రభావం మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్రిటిష్ అది రేషనాలిటీ అంటే హేతువాదము, ఆ తర్వాత సైంటిఫిక్ టెక్నాలజీ ఇట్లాంటి వాటితోటి ఆధారపడి ఉన్నది. అవన్నీ కూడా అది ప్రముఖంగా ప్రభావం చూపించింది ఇది హిందూ మతం మీద. దాని వలన ఏమైంది అంటే ఆర్య సమాజ్ దయానంద సరస్వతి గారు వారు బెంగాల్లో మొదలుపెట్టి కులాన్ని అతను నిరసించాడు, కులాంతర మతాంతర వివాహాన్ని అతను ప్రోత్సహించాడు. అదేవిధంగా బ్రహ్మ సమాజ్ కూడా అదే విధంగా అదే ఉద్దేశాలతో వచ్చింది. రామకృష్ణ మిషన్, రామకృష్ణ పరమహంస కానీ వివేకానందుడు కూడా ఈ యొక్క కులాన్ని వ్యతిరేకించి, కుల సమాజం వ్యతిరేకించి దేవుడు ఒక్కడే, అతడు దాన్ని మనం ఆరాధించాలి అని చెప్పి చాలా వరకు ఉన్నటువంటి ఈ యొక్క కులాన్ని దాన్ని వాళ్ళు వ్యతిరేకించడం. ఈ విధంగా హిందూ మతం అనేది మెటమార్ఫసిస్, అది రూపాంతరం చెందుకుంటూ వస్తూ రకరకాల ఎన్కౌంటర్ ఇస్లాంతో కానివ్వండి, పశ్చిమ దేశాల వల్ల వాళ్ళ క్రిస్టియన్స్ దాని వల్ల కానీ ఇది రూపాంతరం చెంది చాలా వరకు ఇప్పుడున్న దాని యొక్క ఇంతకుముందు ఇది రూపాంతరం చెందిందని మనం చెప్పుకోవచ్చు. సమకాలీన కాలంలో హిందూ మతం ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం కదా. ఆ తర్వాత భారతదేశం స్వతంత్రం వచ్చింది, భారత రాజ్యాంగం వచ్చింది. భారత రాజ్యాంగంలో అందరికీ కూడా సమాన హక్కులు, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సమకాలీన హిందూ మతం అనేది ఏ విధంగా ఉంది అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి. హిందూ మతం అంతర్జాతీయకరణ, ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ హిందూ రిలీజన్ అంటారు దాని ఇంగ్లీష్లో. హిందూ మతం అనే అంతర్జాతీయకరణ జరిగింది. అంటే విశ్వ హిందూ పరిషత్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఇంకా కొన్ని సంస్థలు హిందూ మతాలు ఏంటంటే హిందూ మతము ప్రపంచం మొత్తం కూడా హిందువులు ఉన్నారు. అది హిందూ అంతర్జాతీయకరణ అనేది జరిగింది. ఒకప్పుడు భారతదేశంలోనే హిందువులు ఉంటారు అనేది కాకుండా ప్రపంచం మొత్తము ఉంది హిందూ మతం అంతర్జాతీయకరణ. దానికి ఉదాహరణ ఏంటంటే ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ కాన్షియస్నెస్ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. అంటే వాళ్ళు లండన్ లో దాని యొక్క సంస్థలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం కూడా ఇస్కాన్ యొక్క సంస్థలు ఉన్నాయి. అది ఒక రకంగా హిందూ మతాన్ని అంతర్జాతీయకరణంగా చేయడం చెప్పవచ్చు. మీరందరూ టీవీలలో చూస్తే ఉంటారు. ఎప్పుడైనా కానీ ఈ యొక్క కాందీషికులు అంటే ఈ లండన్, యుఎస్ లాంటి దేశాలలో ఇండ్లు లేని వాళ్ళు ఇస్కాన్ టెంపుల్స్లలో వాళ్ళు ఆశ్రమం పొందుతూ ఉంటారు. యూకే లాంటి దేశాలలో అక్కడ చాలా మందికి ఇండ్లు ఉండవు. వాళ్ళంతా కూడా కృష్ణ మందిరంలో వాళ్ళు ఆశ్రమం పొందుతారు. అంటే ఈ విధంగా అక్కడ ఇస్కాన్ వాళ్ళు ఒక సేవాభావంతో మానవ సేవే మాధవ సేవ, నరుడే పురహరుడు అనే ఈ యొక్క సిద్ధాంతాల మీద ఇస్కాన్ అనేది ఇంటర్నేషనల్ కాన్షియస్నెస్ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అనేది ఉంది. వాళ్ళు ఇప్పుడు మనకు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కొన్ని ఉచిత భోజనాలు ఇట్లాంటివి కూడా ఇస్కాన్ వాళ్ళు చేస్తూ ఉంటారు. దీన్ని చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే ఈ యొక్క సమకాలీన కాలంలో హిందూ మతం అనేది ఇంటర్నేషనలైజ్ అయిపోయింది. అంటే అది అంతర్జాతీయమైనటువంటి కొన్ని అంశాలను చేర్చుకొని ఏదైనా అనేది జరుగుతూ ఉంది. వ్యక్తిగత కల్ట్ అంటే ఏంటి అంటే ఇది ఈ మతం అనేది అంతర్జాతీయంగా కాకుండా వ్యక్తిగత కల్ట్. ఇప్పుడు మనం సత్యసాయి బాబాలను చూస్తూ ఉంటాం. ఇప్పుడు పుట్టపర్తి సత్యసాయి బాబాను ఒక ఉదాహరణగా తీసుకుంటే, పుట్టపర్తి సాయిబాబా గారు క్షత్రియ కుటుంబంలో, రాజుల కుటుంబంలో పుట్టారు. ఆయన ఒక సాదాసీద వ్యక్తి. అతను తాను దైవాంశ సంబుధుడిగా ఆ తర్వాత మహారాష్ట్రలోని సాయిబాబాకు మరో అవతారంగా అతను చెప్పాడు. అంటే ఈ యొక్క భూలోకంలో ఉండే దేవుళ్ళు కొత్తగా వచ్చిన ఒక కొత్త ట్రెండ్. ఇదేంటి అంటే ఇంతకుముందు ఈ యొక్క వ్యక్తిగత కల్ట్ అనేది ఉండకపోయేది. పెద్ద వాళ్ళు మీరు అందరు చూసే ఉంటారు టీవీలో. పెద్ద వాళ్ళు కూడా సత్యసాయి బాబాకి భక్తులుగా ఉండేవారు. అతను హిందూ మతం శివ అంటే మహాశివరాత్రిని అతి పెద్దగా కూడా ఈ యొక్క సత్యసాయి బాబా గారు చేస్తారు. అదేవిధంగా ఇస్లాము మిగతా వాటిని కూడా అన్ని మతాన్ని ఇట్లా సమానంగా చూడటం అనేది ఈ యొక్క రీఇన్కార్నేషన్ ఆఫ్ సత్యసాయి బాబా అనేది ఈ యొక్క హిందూ మతం యొక్క సమకాలీనంగా ఈ విధంగా హిందూ మతం రూపాంతరం చెందిందని చెప్పుకోవచ్చు. సత్యసాయి బాబే కాదు, ఇంకా చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటి బాబాలు వాళ్ళంతా హిందూ మతంలో కల్ట్ అంటే వ్యక్తిగత కల్ట్. అంటే ఒక వ్యక్తిని ఒక దేవునిగా ఆరాధించే, ఒక దైవాంశ సంబుతుడిగా ఆరాధించి అతని యొక్క ప్రతినిధిగా చేయడం అనేది కూడా మనకు ఇప్పుడు కొత్తగా
ఈ యొక్క కొత్తగా వస్తున్నటువంటి కల్ట్ ఈ మధ్య కాలంలో అది చాలా డీవియేషన్ అంటే చాలా చాలా రకాలుగా అది చేస్తూ ఉంది. హిందూ మతం రాజకీకరణ. హిందూ మతం రాజకీకరణ అంటే మతాన్ని రాజకీయ నాయకులు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు. అది ఈ పాఠంలో ఏం చెప్పారంటే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ లాంటివి అవి 1920 అసలు దాని గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం. అసలు హిందూ మతం రాజకీకరణ హిందూ మతం అంటే ఏంటో తెలుసుకుందాము. హిందూ మతాన్ని ఎట్లా రాజకీయాలు చేస్తున్నారు అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. 1925లో హెగ్డే వారు మహారాష్ట్రలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ను వారు స్థాపించారు. దాని యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి నాన్ హిందువులు కూడా హిందూ మతంలో వాళ్ళు హిందూ మతాన్ని అంగీకరించడం కాదు, ఈ దేశానికి కట్టుబడి ఉండాలి. అదేవిధంగా వాళ్ళు ఈ భూమికి దీనికి కట్టుబడి ఉండాలనేది అంటే భారతదేశాన్ని ఒక హిందూ రాష్ట్ర అంటే ఇట్లాంటి అంటే ఇప్పుడు హిందూ రాష్ట్రం చేయాలనేది కూడా వాళ్ళ లక్ష్యాలలో ఒకటి. వాళ్ళు ఈ యొక్క మతాన్ని రాజకీయం చేస్తున్నారు. దీనికి కారణం ఎంఎన్ శ్రీనివాస్ సామాజిక శాస్త్రవేత్త ఏం చెప్తాడు అంటే 1940 20 నుంచి 30 40 50 ఈ మధ్యకాలం కనుక చూస్తే మనం ప్రపంచంలో ఏం జరిగింది అంటే ఎంఎన్ శ్రీనివాస్ ప్రకారము ఇజ్రాయెల్ అనే దేశము మత ప్రాతిపదిక ఏర్పడ్డది. అదేవిధంగా భారతదేశం నుంచి విడిపోయినటువంటి పాకిస్తాన్ కూడా అది మత దాని మీద ఆధారపడి అది వెలిగింది, అది వెలిసింది. అంటే అట్లా విధంగా అది బర్మా, నేపాల్ ఇట్లాంటివి కూడా 1940-50 మధ్యలో 30-40-50 మధ్యలో ఈ దేశాలు మతంగా ఆరోపించడం వల్ల ఎంఎన్ శ్రీనివాస్ ఏమంటాడు అంటే భారతదేశంలో కూడా ఒక రకమైనటువంటి ప్రభావం పడ్డది అని చెప్తాడు. అందుకనే ఆర్ఎస్ఎస్ లాంటివి కూడా వాళ్ళు హిందూ రాష్ట్రాన్ని నెలకొల్పాలి, మిగతా మతాల వాళ్ళు లోబడి భారతదేశంలో హిందూ కల్చర్ లోబడి ఉండాలి అనే ఒక ఏదైతే వాళ్ళు చెప్తారో అట్లా జరిగింది అనేది ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త అయినటువంటి ఎంఎన్ శ్రీనివాస్ చాలా స్పష్టంగా రాశారు. హిందూ మతం కూడా ప్రపంచ పరిణామాల దృష్టిలో ఇప్పుడు అన్ని మతాలు కూడా ఈ విధంగా తయారు కావడం వల్ల ఆ ప్రభావం అనేది ఎన్నో వైవిధ్యాలు కలిగినటువంటి హిందూ మతం మీద కూడా పడి అది ఈ విధంగా రూపాంతరం చెందింది అనేది ఎంఎన్ శ్రీనివాస్ గారు తన యొక్క సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా అనే పుస్తకంలో హిందూ మతం ఏ విధంగా మార్పు చెందింది అనేది ఆయన రాశారు. ఈ విధంగా హిందూ మతం రాజకీకరణ అంటే ఈ మధ్య కాలంలో అన్ని మతాలు రాజకీకరణ జరుగుతుంది. అదేవిధంగా హిందూ మతం కూడా రాజకీకరణ అంటే పొలిటిక్స్ ఎక్కువగా ఉపయోగించేసేసి హిందూ రాష్ట్ర లేకపోతే ఇట్లాంటి భావనలు వస్తున్నాయనేది మనకు ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి సమకాలంలో హిందూ మతం ఈ విధంగా తీసుకుంటున్నా అనేది మనము అర్థం చేసుకోవాలి. ఈ రకంగా ఈ యొక్క హిందూ మతం అనేది ప్రస్తుతం రాజకీకరణ గురవుతుంది. ప్రపంచీకరణ నేపథ్యంలోనే ఆ తర్వాత మన పక్క దేశాలు 1939, 40, 50 మధ్యలో జరిగినటువంటి ప్రపంచ పరిణామాలు మన భారతదేశం పక్కనటువంటి కొన్ని దేశాలు అవి మతరాజ్యాలుగా ఆలోచించడం వల్లనే ఇవన్నీ వచ్చాయనేది కూడా మనం చాలా అర్థం చేసుకొని ఈ యొక్క హిందూ మతం అనేది మొత్తంగా ఒక వైవిధ్యమైనటువంటి బహుళ సాహిత్యము, విస్తారమైనటువంటి సాహిత్యము, వేదాలు, ఆ తర్వాత పురాణాలు, ఆ తర్వాత భగవద్గీత, ఆ తర్వాత చాలా ప్రాచీనమైన సాహిత్యం కలిగి ఉండే భావాల చుట్టూ తిరిగి అదేవిధంగా వర్ణాశ్రమ ధర్మం అంటే చదువుకున్నప్పుడు ఎలా ఉండాలి, ఆ తర్వాత గృహస్థులప్పుడు ఎలా ఉండాలి, ఆ తర్వాత అతను వన జీవితం అంటే మన సాధారణ జీవితం నుండి మామూలు జీవితానికి ఒక అడవి జీవితానికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఉండాలి అంటే అతను భార్య పిల్లల్ని ఏ విధంగా వదిలిపెట్టి ఆ తర్వాత అరణ్యానికి వెళ్ళాలి, ఆ తర్వాత సన్యాసం తీసుకోవాలనేది కూడా తెలుస్తూ ఉంది మనకి. దీన్ని అర్థం చేసుకోవడం అంటే వర్ణాశ్రమ ధర్మ, కులాలు, వాళ్ళ వైవాహిక జీవితము, వాళ్ళ యొక్క ఆచారాలను బట్టి మొత్తం అసలు హిందూ మతం అనేది దాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనము పూర్తిగా దాన్ని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా వాళ్ళ వివాహ పరిస్థితులు, ఆ తర్వాత వాళ్ళ కులము, వీటన్నిటి మీద మొత్తము ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులు, వీటన్నిటి ఈ యొక్క వైవిధ్యమైనటువంటి అది పురాణాలు, చాలా విస్తారమైనటువంటి సాహిత్యం, మళ్ళీ వాడుతున్నాను ఈ పదాన్ని, విస్తారమైనటువంటి సాహిత్యము, బహుళ అర్థాలు కలిగినటువంటి ఈ యొక్క మతము అనేది ఉంది. దీంతో మనం వీటన్నిటిని అర్థం చేసుకోవడం ద్వారానే మనం హిందూ మతాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు ఈ యొక్క పాఠాన్ని ఇక్కడితో ముగిస్తున్నాము. మీ అందరికీ ధన్యవాదాలు.